హలో ఎవ్రీవన్. ఈ వీడియో కొత్తగా డైరీ ఫామ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళ కోసం. అయితే డైరీ ఫామ్ అనేది ఎన్ని గదులతో స్టార్ట్ చేయాలి, ఏ టైంలో డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, అది ఇంకా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇలాంటి నాలెడ్జ్ ఉండదు కాబట్టి గేదెలు ఎలా సెలెక్ట్ చేయాలనేది నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్తా. కాకపోతే నేను చెప్పేదే ఫాలో కండి, లేకుంటే నేను చెప్పేదే 100% రియల్ అని నేనైతే చెప్పను. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే అది ఫాలో కండి అంతే. అయితే ఫస్ట్ పాయింట్, డైరీ ఫామ్ అనేది ఎన్ని గదులతో స్టార్ట్ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్లో మనం ఒకవేళ డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే 4 లేదా 5 మ్యాక్సిమం 6 గదులతో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చాలామందికి అనిపిస్తుంది, ఇంకా చాలా గేదెలు సేల్ చేసే వాళ్ళు మార్కెట్లో చాలామంది చెప్తారు, స్టార్టింగ్ 10 నుంచి 15 గేదెలతో స్టార్ట్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది, లేకుంటే బెనిఫిట్ ఉండదని. అయితే నాకు ఒక డౌటు, ఒకవేళ మీరు 15 గేదెలు తెచ్చి డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే ఒక బిహారీ వర్కర్ ఒకరో లేకుంటే ఇద్దరు బిహారీ వర్కర్ ఉంచుతారు. ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది, ఏంటంటే బిహారీ వర్కర్ డబ్బులు తీసుకొని పారిపోవడం, లేకుంటే ఓనర్ బైక్ తీసుకొని పారిపోవడం, ఇట్లాంటి చాలా దగ్గర ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు 15 గేదెలు తెచ్చుకొని ఒక బిహారీ వర్కరు లేకుంటే ఇద్దరు బిహారీ వర్కరు మీ దగ్గర ఫామ్లో ఉంచితే సడన్గా వాళ్ళు 1 or 2 months పనిచేసి పారిపోతే అప్పుడు మీకు స్టార్టింగ్లో డైరీ ఫామ్ అనుభవం కూడా ఉండదు, కొంతమందికి పాలు పిండడం కూడా రాదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు 15 గేదెలను ఎలా మెయింటైన్ చేస్తారు? నేను చెప్పేది ఒక్కటే, ఎవరో చెప్పిన మాట కాకుండా మీరు మీ ఎబిలిటీ ప్రకారం, ఒకవేళ మీ వర్కర్ పనికి రాకున్నా లేదా మీకు చెప్పకుండా పారిపోయినా మీరు ఎన్ని గేదెలు మేనేజ్ చేయగలుగుతారు అన్ని గేదెలతో మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకడు అంటే మీ వర్కర్ మీకు పారిపోయినా లేదా మీ పని నుంచి వెళ్ళిపోయినా కూడా మీరు ఓన్గా మేనేజ్ చేయగలగాలి. కొత్త వర్కర్ వచ్చే వరకు కనీసం ఆ టైం వరకు అన్నా మీరు మేనేజ్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉండాలి. అయితే ఎవరి ఎబిలిటీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, మీ ఎబిలిటీ మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. కాబట్టి మీ ఎన్ని గదులతో స్టార్ట్ చేయాలనేది మీ ఓన్ ఒపీనియన్ ఉండాలి. ఎవరి మాట విని 10 గదులు 15 గదులు లేకుంటే 8 గదులు నేను చెప్పిన 6 గదులు కాదు, మీ ఎబిలిటీని బట్టి మీరు డిసైడ్ చేయండి. నాకు తెలిసింది ఏంటంటే, స్టార్టింగ్లో మనం 4 నుంచి 6 గదులు తెచ్చుకొని మెల్లమెల్లగా పాలు పిండడం కానీ ఇంకా వేరే అన్ని పనులు మనం నేర్చుకుంటే దగ్గర ఒక 6 నెలల దాకా, మనకు 6 నెలలు కూడా టైం పడుతుంది. 1 నెలలోపు కరెక్ట్గా చేసేవాడు ఇంట్రెస్ట్ ఉంటే 1 వారం పాలు పిండడం అయితే 1 వారం రోజుల్లో వచ్చేస్తుంది. మిగిలిన పనులు అయితే ఎలాగో చేసుకుంటారు. కాబట్టి మనకు వర్కర్ ఉన్నా లేకున్నా స్టార్టింగ్ నుంచి మనం కొంచెం పని చేయడానికి అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ పాయింట్, డైరీ ఫామ్ ఏ టైంలో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి తెలుసు, వర్షాకాలం అంటే జూలై లేదా ఆగస్టు రాగానే గేదెల యొక్క రేట్లు తగ్గుతాయని. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ జూలై లేదా ఆగస్టులో గేదెలు కొంటే ఆల్రెడీ పాతగా డైరీ ఫామ్ ఉన్న వాళ్ళ దగ్గర ఆ టైంలో పాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్రెడీ మార్కెట్లో వాళ్ళ పాలు ఉన్నాయి, మీరు కూడా అదే టైంలో డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే మీకు తక్కువ రేట్ రావడము, లేకుంటే అసలు పాలు ఎక్కడ పోవాలన్నది మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జూన్ జూలై కాకుండా డిసెంబర్ లేదా జనవరి అంటే సంక్రాంతికి ముందు. ఎందుకంటే నార్మల్గా ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు లేదా 15th ఫిబ్రవరి లేదా ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు కూడా బఫెలో యొక్క రేట్స్ నార్మల్గానే ఉంటాయి. గుజరాత్లో అయితే నార్మల్గానే ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ చూసిన, ఇంతకు ముందు నుంచి చూస్తున్నా, దగ్గర 4-5 years నుంచి చూస్తున్నా. గుజరాత్లో అనేది ఎవ్రీ ఇయర్ మార్చ్ నెలలో రేట్స్ పెరుగుతుండే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ జనవరి నెలలో డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే, జాఫ్రాబాదీ గేదెల స్పెషాలిటీ ఏంటంటే అవి సమ్మర్ సీజన్లో కూడా వాటి పాలు తగ్గవు. ముర్రాగా అయితే మన టెంపరేచర్ పెరిగితే పాలు తగ్గుతాయి, కానీ జాఫ్రాబాదీ గేదెల పాలు తగ్గవు. కాబట్టి జాఫ్రాబాదీ గేదెలతో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో వారు ఒకవేళ జనవరి మంత్లో స్టార్ట్ చేస్తే ఆ గేదె దగ్గర ఆగస్టు వరకు అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్టార్టింగ్లో ఎంత పాలు ఇచ్చినాయో అన్ని పాలు జూన్ నుంచి ఆగస్ట్ మంత్ వరకు ఇస్తాయి. అంటే తర్వాత 6 నుంచి 8 నెలలకు అదే పాలు కంటిన్యూ ఉంటాయి. కాబట్టి జనవరి నెలలో మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి మార్చ్ నెలలో ఆల్రెడీ
పాత వాళ్ళ గేదెలు ఉన్నప్పటికీ వాటి యొక్క పాలు తగ్గుతాయి. ఆ టైంలో మీకు మార్కెట్‌లో పాలు ఎక్కడ పోయాలన్నది ఒక మీకు సేల్ పాయింట్ దొరకచ్చు. మీకు ఒక ఛాన్స్ దొరుకుతది. ఎక్కడ పాలు పోయాలన్నది మీకు ఒక ఆప్షన్ దొరుకుతది కాబట్టి. ఇంకొకటేందంటే సమ్మర్ సీజన్‌లో పాల డిమాండ్ ఎక్కువుంటది కాబట్టి, మీరు జనవరిలో గేదెలు కొంటే మీకు నార్మల్ రేట్‌లోనే గేదెలొచ్చేస్తాయి. కాకపోతే సమ్మర్ సీజన్ మొత్తం మీది గడిచిపోతది. కాబట్టి నా ఒపీనియన్ ఏందంటే, మీరు జనవరి నెలలో స్టార్ట్ చేస్తే బాగుంటది. లేక డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరిలో స్టార్ట్ చేస్తే బాగుంటది. అదేవిధంగా ఇలాంటి గేదెలను సెలెక్ట్ చేయాలి. చాలామంది చెప్తారు బఫెలో యొక్క స్కిన్ స్మూత్‌గా ఉండాలి. ఇంకా బ్రీడ్ క్వాలిటీ మంచిగుండాలి. ఇంకేందంటే దానికి మిల్క్ వెన్స్ కూడా బాగా కనిపడే విధంగా పెద్దగా ఉండాలి. అయితే నేను బాడీ హైట్, బాడీ లెంత్, బాడీ వెయిట్ కూడా మంచిగుండాలని చెప్తారు. కాకపోతే ప్రతి గేదెలో ఈ అన్ని క్వాలిటీస్ కనిపియవు. ఒక గేదెను మనం చూస్తే దాని స్మూత్ స్కిన్ ఉంటే అది బ్రీడ్ క్వాలిటీ అన్నా తక్కువ ఉంటుంది. లేకుంటే మిల్క్ వెన్ అన్నా కనిపించేది. అట్లాంటివి చాలా సార్లు మనం చూస్తుంటాం. కాబట్టి నేను నార్మల్గా చెప్పేది ఏంటంటే బాడీ హైట్, బాడీ వెయిట్, బాడీ లెంత్ ఈ రెండిట్లో ఏదైనా ఒకదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే బాడీ లెంత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. అంటే ఇంకా మిల్క్ వెన్, స్మూత్ స్కిన్ ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే స్మూత్ స్కిన్ ఉన్న దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా టాప్ బ్రీడ్ లేకుంటే బ్లడ్ లైన్, ఈ వర్డ్ అయితే చాలామందికి అర్థం కాకపోవచ్చు. బ్రీడ్ ఆర్ బ్లడ్ లైన్ అన్నప్పుడు మనం బ్లడ్ లైన్నే మంచి బ్లడ్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. బ్రీడ్ లేకున్నా జాఫ్రాబాద్లో బ్రీడ్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పటికీ మంచి బ్లడ్ లైన్ ఉంటే ఆ బఫెలో చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తాయి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన, గుజరాత్లో బ్రీడింగ్ అనేది ఓన్లీ బ్యూటీ పర్పస్ జరిగింది. మిల్క్ని అయితే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చేయలేదు.